మొత్తానికి బీజేపీ 16 రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. మొత్తంగా 195 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఇంకా 2-3 జాబితాల్లో మిగతా అభ్యర్థుల పేర్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే కనుక 9 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. 5 నుంచి 6 స్థానాల వరకు ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ కూడా తొలి జాబితాలో సిట్టింగ్లందరికీ కూడా అవకాశాలు ఇచ్చిందన్నది ఇక్కడ సుస్పష్టమవుతోంది. అంటే తెలంగాణ విషయానికి వస్తే కనుక 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇచ్చింది. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది. మరో సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు స్థానంలో ఆయన కుమారుడు పోతుగంటి భరత్ పేరును అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ నుంచి మాధవీలత, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బోరా నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ల అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. उसमें माननीय प्रधानमंत्री जी वाराणसी से चुनाव लड़ेंगे। 34 केंद्रीय मंत्री एवं राज्य मंत्री इनके नाम इस सूची में 195 में है। एक लोकसभा अध्यक्ष जी का नाम भी है और 2 पूर्व मुख्यमंत्री, ऐसे 195 में उम्मीदवारों के नाम है। उसमें 28 हमारी मातृशक्ति है, 50 से कम उम्र वाले 47 युवा उम्मीदवार, 47 फीमेल, 28 मातृशक्ति 28, यूथ 47, अनुसूचित जाति शेड्यूल कास्ट 27, शेड्यूल ट्राइब अनुसूचित जनजाति 18, पिछड़ा वर्ग ओबीसी 57। ऐसे सभी वर्गों को, सभी समाज को, सभी जातियों को प्रतिनिधित्व इस पहले लिस्ट में दिया है। తరికి తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, సిట్టింగ్లకు అవకాశం ఇస్తూ మళ్ళీ 9 మంది అభ్యర్థుల ప్రకటన అయితే బీజేపీ అధిష్టానం చేసింది. ఉన్న 15 స్థానాల్లో 6 స్థానాలను అయితే పెండింగ్ లో ఉంచింది. సెకండ్ లిస్ట్ లో మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా బీజేపీ అధిష్టానం చెప్తోంది. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీటికి సంబంధించి కసరత్తు ఎలా కొనసాగింది? రాజేశ్వరి, మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు గాను బీజేపీ కేంద్ర నాయకత్వం, కేంద్ర అధిష్టానానికి సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్, భువనగిరి నుంచి బోరా నర్సయ్య గౌడ్, చేవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, వీరి అందరినీ కూడా కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో మొదటి నుంచి కూడా బీజేపీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఈ మొదటి వారంలో ఉంటుందని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజైతే అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. ముఖ్యంగా ఎవరైతే గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఎంపీలను కనుక చూసుకుంటే ఒక ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు మినహా మిగతా సిట్టింగ్లందరికీ కూడా వారికి అవే స్థానాలను కేటాయిస్తూ ఇచ్చింది. ఇక మల్కాజ్గిరి నుంచి కనుక చూసుకుంటే మురళీధర్ రావు, ఈటెల రాజేందర్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. దాంట్లో మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కి ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా ఇక ఈ 9 సీట్లలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలతన సంబంధించినటువంటి ప్రొఫైల్ కనుక మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా తాను హిందూ సాంప్రదాయాలు కానీ లేకపోతే హిందూ సమాజం గురించి మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ మిగతా ఛానల్స్లో చర్చలో పాల్గొంటూ వస్తుంది. మరొక వైపు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా తాను చైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా వీటిని బేస్ చేసుకునే ఆమెకు టికెట్ వచ్చిందని చెప్పేసి బీజేపీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఇక దీంట్లో కొత్తగా పోతుగంటి భరత్ విషయానికి వచ్చేసరికి నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చారు. పోతుగంటి రాములు తాను కల్వకుర్తి నుంచి భరత్ జెడ్పీటీసీగా ఉండడం జరిగింది. తండ్రి తన పేరును కేటాయిస్తూ వారికి కొడుకు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర నాయకత్వాన్ని కోరారు. దాంట్లో భాగంగానే తనకు ఆ టికెట్ను కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి బీబీ పాటిల్ కూడా, వీరిద్దరు కూడా రాములకు సంబంధించి మరొక వైపు బీబీ పాటిల్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు.
వీరిద్దరికి కూడా జాయిన్ అయిన కొద్ది గంటల్లోనే ఇద్దరి పేర్లు కూడా మొదటి లిస్టులోనే రావడం జరిగింది. ఇక మిగతా వచ్చేటువంటి వాటన్నిటిని కూడా 2 లేదా 3 లిస్టులలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి అయితే ఆ బీజేపీ ఒక చర్చ అయితే జరుగుతుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.